ఆత్మహత్య చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యం వస్తుంది. ఎందుకు చనిపోయింది? ఏం బాధలున్నాయని చనిపోయింది? బంగారం లాంటి పిల్లల్ని కూడా తీసుకొని చనిపోయింది కదా! అనేసి అందరూ కూడా బాధపడుతున్న సిట్యుయేషన్ సార్. డిప్రెషన్‌లోకి వెళ్ళే చనిపోయింది అనేదైతే మనకందరికీ తెలిసిందే. దానికి కారణం అయితే తెలీదు. ఎందుకు డిప్రెషన్‌లోకి వెళ్ళింది అని. కొంతమందికి అసలు కారణం లేకుండానే డిప్రెషన్ అనేది వస్తుంది. ఎందుకొస్తుంది అసలు డిప్రెషన్ అనేది? యెస్ అండి. ఇటువంటి ఇన్సిడెంట్స్ ద్వారా అయినా సరే మనకు డిప్రెషన్ లాంటి ఒక కామన్ కండిషన్స్‌ని మనకు సమాజంలో ప్రతి 7 మందిలో ఒకరికి ఈ డిప్రెషన్ బారిన ఈ హ్మ్. చిన్న మోతాదులోనో, మోడరేట్ మోతాదులోనో, సివియర్ మోతాదులోనో డిప్రెషన్ నడుస్తూ హ్మ్. ఇబ్బంది పడుతున్న వాళ్ళున్నారు. హ్మ్. మనం ఇటువంటి సంఘటన జరిగినప్పుడు మరి కాస్త మీరు ఇందాక చెప్పినట్టు సైకియాట్రిస్ట్ దగ్గరికి అప్రోచ్ కావాలంటేనే ఒక రకమైన అవును. స్టిగ్మా అంటే చిన్న చూపు, కరెక్ట్. లేదంటే నేను వెళ్ళానంటే ఐయామ్ ఇన్‌వాలిడ్ నా లైఫ్‌లో నేను ఇన్‌వాలిడ్ పర్సన్ కాబట్టి నేను ఒప్పుకునే వెళ్తున్నానా సైకియాట్రిస్ట్ దగ్గరికి హ్మ్. అన్న ఒక అపోహలతోటి ఇబ్బంది పడుతున్న సమాజం మనది ఇప్పటికి కూడా. ఈ హ్మ్. 2026లో ఉన్నా కూడా. ఎందుకంటే మనకు సైన్సు, వైద్యం, మెడిసిన్స్ అనేవి 1950 నుంచి మనం డెవలప్ అయ్యడం చూస్తూ ఉంటే, మా సైకియాట్రీ అన్న ఒక మానసికమైన శాస్త్రం హ్మ్. సైన్స్ ప్రకారంగా దీనికి ఒక మెడికల్ నాలెడ్జ్, మెడికల్ ఎవిడెన్స్ రావడము 1990 నుంచి ఊపందుకున్నది. ఓకే. ఇప్పుడు మనం 2026లో ఉన్నాం. హ్మ్. ఓకేనా? హ్మ్. ఇంకా మనం ఉన్నా కూడా డిప్రెషన్ లాంటి కామన్ సమస్యల్ని కూడా హ్మ్. గుర్తించకుండా వదిలేస్తే, దాని యొక్క కాంప్లికేషన్, దాని యొక్క కాంప్లెక్సిటీ హ్మ్. అది సూసైడల్ థింకింగ్ కూడా దారి తీస్తుంటుంది. హ్మ్. ఈవెన్ సూసైడల్ బిహేవియర్ కూడా దారి తీస్తాయని చెప్పడానికి ఇలాంటివి మచ్చుకు కొన్ని ఉదాహరణలు. హ్మ్. ఖచ్చితంగా ఆ ఇన్సిడెంట్ మనకు చాలా హృదయ విదారకంగా మనం బాధపడుతున్న విషయమే ఉండొచ్చు కరెక్ట్. డెఫినెట్‌గా. అవును సార్. అవును. బట్ మనం ఒక్కొక్క కేస్ బై కేస్ మనం చూస్తూ ఉంటే, హ్మ్. డిప్రెషన్ యొక్క అందరూ కూడా సూసైడల్ బిహేవియరే రావాలని రూలింగ్ లేదు. హ్మ్. డిప్రెషన్ యొక్క లక్షణాల్లో సివియర్‌గా జరుగుతున్నప్పుడు, సివియర్‌గా డిస్ట్రెస్ అంటే ఒక బాధకు గురైనప్పుడు వచ్చే ఎండ్ ఆఫ్ ద లైఫ్ అన్న ఒక థాట్స్ మనం గురైతుంటాం. హ్మ్. ఈ సమస్యలకు పరిష్కారము మనం ఎండ్ చేయాలి అంటే సూసైడ్ అంటే మనం ఈ లైఫ్‌ని వదిలేయడమే ఒక పరిష్కారం అన్న ఒక నెగెటివ్ థింకింగ్‌కి మనం వెళ్ళిపోతున్నాం. నెగెటివ్ థింకింగ్ యొక్క పరాకాష్ఠని చెప్పొచ్చు. కరెక్ట్. అవును. హ్మ్. సో, సో ఇలాంటి మీరన్నట్టుగా విషయాల్లో సార్ మీరన్నట్టుగా ఈ నెగెటివ్ థింకింగ్ అనేది ప్రతి ఒక్కరిలో కూడా ఉంటుంది కదా సార్. అంటే జరగబోయేది యెస్. ఏదో జరుగుతుంది అనే భయం ఒకటి, జరిగేదాన్ని ముందే ప్రిడిక్ట్ చేయొచ్చు అనే ఒక మెంటాలిటీ కావచ్చు. సో దాన్ని నెగెటివ్ ఎనర్జీ అంటాం కదా మనము. సో ఆ నెగెటివ్ ఎనర్జీ అసలు ఎలా పోవాలి? అసలు ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది కదా అది. డెఫినెట్‌గా. మనం అప్స్ అండ్ డౌన్స్ అని నెగెటివ్ ఎనర్జీ అని చెప్పడానికి మనం డైరెక్ట్‌గా ఏంటంటే అప్స్ హ్మ్. అండ్ డౌన్స్ ఇన్ ద లైఫ్‌లో. చిన్న చిన్న మూడ్ ఫ్లక్చుయేషన్స్, ఫీలింగ్స్ మనం కొద్దిగా హ్యాపీ, సాడ్ ఇవి చాలా కామన్ ఫ్లక్చుయేషన్సే అనుకోవాలి. హ్మ్. ఎందుకంటే ప్రతిసారి కూడా హ్యాపీగా ఉండలేం. అవునా? అవును. ఎవ్రి టైమ్ హ్యాపీగా ఉన్నప్పుడు అదొక రకమైన సమస్యగా అనుకోవచ్చు. అవును. అవును. సో అవును. లైఫ్ ఈస్ ఎ మిక్స్చర్. లైక్ హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్‌గా అర్థం చేసుకోండి. హ్మ్. ఆకలి. హ్మ్. ఇప్పుడు ఆకలైందంటే మనం తింటూనే ఉంటామా రోజంతా? అంతే. సో అవును. దానికంటూ కాస్త ఒక టైం ఇచ్చేసి మళ్ళా ఒక 6 అవర్స్ తర్వాత మళ్ళీ ఆకలైతుంది. సో హ్మ్. అగైన్ మన స్టమక్ కోరుతుంది. హ్మ్. వి ఫీల్ హంగర్. మళ్ళా హంగర్‌ని సప్రెస్ చేస్తుంటాం. ఓకే. సో ఈ రకమైన ఫీలింగ్స్ స్టేట్ మన యొక్క నేచర్ ఆఫ్ ద మైండ్‌లోనే కామన్ అండి. హ్మ్. ఫ్లక్చుయేషన్స్ చిన్న ఫ్లక్చుయేషన్స్ ఓకే. డిప్రెషన్ అనే కండిషన్ మనం గుర్తించాలి ఎట్లా అంటే వారాల తరబడి అంటే కనీసం ఒక 2 వారాల తరబడి మనకు కంటిన్యూగా ఒక మూడ్ స్టేట్‌కు అంటే ఒక టెన్షనో, బాధనో లేకుంటే ఒక రకంగా చెప్పాలంటే ఇరిటేబుల్ స్టేట్‌లో మనం కంటిన్యూయస్‌గా హ్మ్. ఇదే మూడ్‌లో ఉంటున్నాం. మెజారిటీ ఆఫ్ ద టైమ్ ఇన్ ఎ డే అంటాం. హ్మ్. లేదంటే రోజుల తరబడి ఇదే మూడ్‌లో ఉంటున్నాం. ఆ! దీనికి తోడు మీరన్నట్టు నెగెటివ్ థింకింగ్ గతంలో ఉన్న చిన్నపాటి నెగెటివ్ థింకింగ్ అడపాదడపా మనకు రావచ్చు. అవును. అవును. ప్రతిసారి హ్మ్. కంటిన్యూ‌గా అంటే గతమంతా గూడా నాది నేనేం చేయలేదు. నేను చేసిందంతా తప్పు. ఇప్పుడు ఇప్పుడు ఉన్న నా పరిస్థితులంతా కూడా నాకు హ్మ్. ఎటువంటి సహకారం అందట్లేదు. హెల్ప్‌లెస్‌నెస్ కండిషన్‌లో ఫీల్ అయిపోతున్నా. కరెక్ట్. ఇప్పుడున్న చేస్తున్న పనిని వరస్ట్‌గా ఫీల్ అయితున్నాను. అన్‌వర్తీగా ఫీల్ అయితున్నాను. హ్మ్. తర్వాత భవిష్యత్ అంతా కూడా నాకు ఎటువంటి ఆనందదాయకంగా లేదు అన్న అంటే గతము, ప్రెజెంటు, ఫ్యూచర్ ఇవి 3 కూడా ఒక రకంగా హెల్ప్‌లెస్ స్టేట్‌గా నెగెటివ్‌గా చూడడం స్టార్ట్ చేస్తారు. ఇవి 3 కూడా మనకు అంటే గతము, ప్రెజెంట్, ఫ్యూచర్ ఈ 3 కూడా నెగెటివ్‌గా ఎళ్ళినప్పుడు మీకు ఒక డిప్రెషన్ యొక్క గుర్తులుగా చూడాల్సొస్తుంది. ఓకే. యెస్. నేను ఓకే. కంటిన్యూయస్‌గా నా మూడ్ అంతా కూడా డిప్రెషన్‌లో అయితున్నాను. హ్మ్. ఇది వారాల తరబడి ఇబ్బంది పెడుతున్నాం. అప్పుడు హ్మ్. మన మైండ్ యొక్క షార్ప్ గుణాలు ఉంటాయి చూడండి.
ఒక దాని తర్వాత ఒకటి ఫోకస్ చేయగలుగుతాము, ఒక పనిని కంప్లీట్ అయ్యేంత వరకు ఫోకస్ చేయగలుగుతాము. అవును. మనం చిన్నపాటి విషయాలు ఎక్కడ పెట్టామంటే ఇలాంటి మెమొరీ తినము గుర్తుపెట్టుకుంటున్నాము. ఇవన్నీ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ వచ్చేస్తాయి, చేయలేకపోతుంటారు, ఇబ్బంది పడుతుంటారు, వర్క్ అవుట్పుట్ తగ్గిపోతుండొచ్చు. వీళ్ళలో బయలాజికల్ గా అంటే ఇది డిప్రెషన్ అనేది ఓన్లీ సైకలాజికల్ గా ఒకటే కాదు, బయలాజికల్ చేంజెస్ కూడా మీరు చూస్తున్నారు. అంటే ఏంటి సార్ అనొచ్చు. అంటే ఇట్లాంటివి ఆకలి, నిద్ర, ఎనర్జీ, ఒక వారాల తరబడి నాలో ఆకలి లేదు, లేకుంటే తిన్నా ఓన్లీ కొన్ని స్పెసిఫిక్ ఎక్సెస్ తినేస్తున్నాను, తింటే తప్ప నా మూడు ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ తింటే తప్ప నా మూడు మంచిగా అనిపించట్లేదు, ఇలా కూడా అవ్వచ్చు. అంటే ఆకలిలో మార్పులు, నిద్రలో మార్పులు, ఎనర్జీలో మార్పులు. అంటే ఉదయం లేస్తేనే చిన్నపాటి బ్రష్ చేసుకుందాం, స్నానం చేసుకుందాం, బట్ ఇది కూడా లేజీగా అయిపోతున్నాను, పార్టిసిపేట్ చేయలేకపోతున్నాను. ఇలాంటి గుణాలు వారాల తరబడి ఇబ్బంది పడుతున్నాం అంటే మనం దగ్గరలో ఉన్న ఎవరో చెప్తే మాటలు సజెషన్ మనం ఇంప్లిమెంట్ కావట్లేదు అన్నప్పుడు సైన్స్ ప్రకారం చేసే ట్రీట్మెంట్లు, వాళ్ళ సలహాలు, సైకాట్రిస్ట్ అప్రోచ్ కావడాలు, ఇలాంటి డిస్కషన్, ఇలాంటి అవేర్నెస్ సమాజానికి కావాలి. ఇది ఈ ఇన్సిడెంట్ ద్వారా మనము ఇంకాస్త చేరవేస్తే బెటర్. దీన్ని డిప్రెషన్ అనే ప్రతి ఒక్కరికి కూడా ఏదో డిప్రెషన్ అయిపోయానని చనిపోతానేమో, సూసైడ్ అలా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. బట్ నువ్వు నెగ్లెక్ట్ చేస్తే కొన్నిసార్లు ఇలాంటి కాంప్లెక్స్ స్టేట్ దారి తీయొచ్చేమో. ఓకే సార్, అంటే ఇప్పుడు సమాజం కూడా అలానే ఉంది. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రియాక్షన్స్ చాలా విపరీతంగా వచ్చాయి. అయ్యో ఎవరికైనా చెప్పుంటే బాగున్నాయి, ఇంత కఠినమైన డెసిషన్ ఎందుకు తీసుకున్నావు అని క్వశ్చన్స్ వస్తున్నాయి. కానీ ఒకవేళ బాగుండి నేను డిప్రెషన్లో ఉన్నాను అని చెప్తే నవ్వే వాళ్ళే ఎక్కువ అనే భయం తనలో ఉండొచ్చు కదా మేబీ. ఎస్ అండి, అంటే మనకు ఇతరులు నవ్వు కన్నా ఒకవేళ అదే నిజం అనుకుందాం, మన లైఫ్ లో ఇంత బాధ మనకేం మిగిలిస్తుంది. ఇప్పుడు వీళ్ళు నవ్వకుండా ఉండాలి అంటే మన లైఫ్ అంటూ ఉండాలి కదా. కరెక్ట్. అవును. నవ్వాడా ఏడ్చాడా, పక్కవాడు నవ్వాడా ఏడ్చాడా మనం చూసి అన్నప్పుడు మనకంటూ లైఫ్ ఉండాలి కదా. అవును. ఈ లైఫ్ ని ఎండ్ చేసే ఆలోచన ఏ రకంగా పరిష్కారం, ఇలా క్వశ్చన్ చేసుకుంటే మనము దీన్ని చేసే ప్రయత్నాల్లో మనము ఎవరి సహాయం తీసుకుంటే మనం ఇంప్లిమెంట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సహాయం తీసుకునే స్టేట్ లో మనం ఉన్నప్పుడు సహాయం అడగడం అనేది తప్ప అనే క్వశ్చన్ చేసుకోండి. అందులో సైంటిఫికల్ గా ఎక్స్పర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ తో వచ్చిన వాళ్ళు కూడా కొద్దిగా ఏదో కాంప్లికేషన్ తోటి ఇబ్బంది పడి ప్రాణాపాయం మీదకి వచ్చిన సంఘటన జరుగుతుంటాయి. అవును అవును. వాటిని మనం ఏమంటే షుగర్ ప్రాబ్లమ్స్ అనేవి అంత డేంజరస్ ప్రాబ్లమా అని మనం చిత్రీకరించుకుంటున్నామా? మన లైఫ్ లో డిప్రెషన్ తాలూకు పరిష్కారము ఎండ్ ఆఫ్ ద లైఫ్ కి వెళ్ళిపోతున్నాయి అన్నప్పుడు కూడా మనముగా ప్రయత్నం చేసుకోవడం తప్పేంటి? అందులో సైంటిఫికల్ గా సైకాట్రిస్ట్ అప్రోచ్ కావడంలో మన కమ్యూనిటీలో ఏ వీధి చూసినా కూడా ఏదో ఒక సైకాట్రిస్ట్ మనకు అందుబాటులో వచ్చారు. అవును అవును. ఏ ఏరియా చూసినా కూడా వీ హావ్ యాంపుల్ ఆఫ్ నెంబర్ పెరుగుతుంది. నెంబర్ ఇంకా ఇయర్ బై ఇయర్ సైకాట్రిస్ట్ యొక్క బయట ట్రైన్ అయ్యే సైకాట్రిస్ట్ పెరుగుతూ వస్తారు. ఎందుకంటే డిప్రెషన్ లాంటివి ఎంత కామన్ సబ్జెక్ట్ అంటే మనకు ఒక ఎండోక్రైనాలజీ పర్సన్ కి థైరాయిడ్ ప్రాబ్లమ్స్, షుగర్ ప్రాబ్లమ్స్ ఎంత కామన్ సబ్జెక్ట్, సైకాట్రిస్ట్ డిప్రెషన్ లాంటి సమస్యలు కూడా ఒక మానవాళికి సహజమైన ఒక సమస్యలే. ఎందుకంటే మనం ఇప్పుడు మనం ఎటువంటి ప్రపంచంలో ఉన్నాము, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ. మనకు సైకలాజికల్ గా కమ్యూనికేషన్ ఇంట్లో గానీ బయట గానీ తక్కువ జరుగుతున్నాయి. స్కూల్ లైఫ్ అంతా కూడా ఒక కాంపిటేటివ్ గా, ఒక మార్క్స్ ఓరియంటెడ్ గా, గ్రేడ్ ఓరియంటెడ్ గా, ఓకే ఒక ప్రొఫెషన్ అయిపోతే, ఒక చదువు అయిపోతే ఇంకొక చదువుకి వెంటనే జంప్ అయిపోవాలి, వెంటనే మనం ఇంకొక జాబ్ జంప్ అయిపోవాలి, జాబ్ అంతా చేసుకుంటూ ఒక ఇల్లు కారు తెచ్చుకోవాలి, కంటిన్యూస్ ఈఎంఐలు కట్టుకుంటూ మనం ఆ ప్రెజర్ భరిస్తూ ఉండాలి. సో వెంటనే మళ్ళీ ఇంకొక, అంటే ఇది ఒక రకమైన ట్రాక్ లో పడిపోయాం. ట్రాక్ కాదు, ట్రాప్. ఇది హజిల్ ట్రాప్ అంటాం. అంటే ఒక రకంగా మన యొక్క హార్డ్ వర్క్, మన యొక్క ఈ వర్క్ అంతా కూడా మన వెల్ బీయింగ్ ని అట్ ద కాస్ట్ పెట్టి కూడా, అంటే వెల్ బీయింగ్ పట్టించుకోకుండా కూడా, రెస్ట్ అనేది ఇవ్వకుండా కూడా, మనం రిలాక్స్ అనేది ఒక ఛాన్స్ ఇవ్వకుండా, మనం ఎప్పుడు ఒక ప్రెజరైజ్ వాతావరణంలో మనం నడుస్తున్నప్పుడు, బ్రతుకుతున్నప్పుడు డిప్రెషన్ అనేది బయలాజికల్ గా బాడీ యొక్క ఫెటిగ్నెస్. ఏంటి ఫెటిగ్నెస్? బ్రెయిన్ యొక్క ఫెటిగ్నెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫ్యామిలీ గురించి మనం డీటెయిల్ గా వ్యక్తిగతంగా మనం అనలైజ్ చేసినా కూడా న్యూక్లియర్ ఫ్యామిలీగా ఇబ్బంది పడుతున్నారు. ఒక జాబ్ అంటూ ఉన్నా కూడా జాబ్ లో ఎంతవరకు రివార్డింగ్ మోటివేషన్ ఉంది, ఎంత ప్రెజరైజ్ ఉంది ఆ వాతావరణంలో, వీళ్ళకు సైకలాజికల్ హెల్త్ కి ఎంత ఆప్షన్స్ ఇస్తున్నారు ఆ వర్క్ ప్లేస్ లో. వాళ్ళు వారానికి ఒకసారి అన్న కనెక్టెడ్నెస్ అన్న ఫీలింగ్ తో
క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నామా యాజ్ ఎ ఫ్యామిలీగా, పిల్లలతో కానీ హస్బెండ్స్ తో కానీ, ఇవన్నీ కూడా చేసినా మనకు డిప్రెషన్ అనేది ఒక బయలా, ఇందాక మీరు అన్నట్టు ఏదో మనసు యొక్క ఆలోచనతోటో లైఫ్ స్టైల్ తోటో రాదండి. అవును కొందరు విపరీతంగా కష్టపడుతుంటే వాడు హాయిగా ఉండొచ్చు, కొందరు అవును కష్టమే పడకుండా ఉండొచ్చు, వాడు బాధలో ఉండొచ్చు. అవును అవును ఇది ఒక కాంప్లెక్స్, ఒక మెడికల్ కండిషన్. ఒక ఓకే షుగర్ అనే ప్రాబ్లం రావడానికి మన జీన్స్, మన ఎన్విరాన్మెంట్, మన ఫుడ్ స్టైల్, ఎలాంటి కారణాలు, రకరకాల కారణాలు అవుతాయి, ఎక్సర్సైజ్ ఇలాంటివి కూడా. డిప్రెషన్ అనే మెడికల్ కండిషన్ కు మనకు జీన్స్ దగ్గర నుంచి చూసుకుంటే, మనకు ఎన్విరాన్మెంటల్ గా చిన్నప్పుడు మనం జరిగిన చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్, అడ్వర్స్ ఎక్స్పీరియన్స్, మన పర్సనాలిటీలో ఉండే ఒక ఏదైనా సమస్య వస్తే డీల్ చేసే మన స్కిల్స్ ఎలాంటివి, మన లాంగ్వేజ్ ఎబిలిటీస్ ఎలాంటివి, వీటితో పాటు సోషల్ గా నీకు ఎంత ప్రెజర్. ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ లైఫ్ ఉందనుకో, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్, ఒక ప్రాజెక్ట్ తర్వాత ఇంకో ప్రాజెక్ట్, ఒక కంటిన్యూస్ గా లాస్ట్ మీనింగ్ లెస్ గా అయిపోతున్నాను. ఐఎమ్ నాట్ స్పెండింగ్, చేసేదేమో వర్క్ ఫ్రమ్ హోమే, బట్ ఐఎమ్ నాట్ స్పెండింగ్ ద అదొక లూప్ లాగా అయిపోతుంది వాళ్ళకి. సోషల్ ఫ్యాక్టర్స్, ఎకనామిక్ ఫ్యాక్టర్స్, సైకలాజికల్ ఫ్యాక్టర్స్, నీ పర్సనాలిటీ ఫ్యాక్టర్స్, జీన్స్ అంటావా. మనము మన యొక్క హాబీస్ ని మార్చుకోవచ్చేమో కానీ మన జీన్స్ ఎలా మార్చుకుంటామండి. కరెక్ట్ కరెక్ట్. జెనెటికల్ గా నువ్వు వనరబుల్ అయిపోతున్నప్పుడు చిన్నపాటి స్ట్రెస్ కి వీ డోంట్ నో, పక్కింటి కుక్క పిల్ల చనిపోయినా కూడా నువ్వు బాధలో మునిగిపోయి ఆ బాధ ఎమోషన్ గా అయిపోయి నువ్వు డిప్రెషన్ పోవచ్చు. అవును అవును. అంటే కొంతమంది చిన్న చిన్న వాటికే ఎమోషన్స్ అవుతుంటారు. ఈ మధ్య కాలంలో కొన్ని కేసులు చూసాం సార్. కొంతమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళ ప్రీవియస్ హిస్టరీ చూసినప్పుడు వాళ్ళు యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ తీసుకుంటున్నారు అనేసి 1-2 years నుంచి ఆ మెడిసిన్స్ తీసుకుంటున్నారు, అయినా సూసైడ్ చేసుకున్నారు అని కొన్ని న్యూస్ విన్నాను నేను. సో ఇది ఎంతవరకు నిజం? ఎందుకంటే యాంటీ డిప్రెషన్ మెడిసిన్స్ వేసుకున్నా కూడా ఆ మైండ్ సెట్ అలానే ఉంటుందా, లేకపోతే ఒక 10% 20% తగ్గుతుందా, లేదు మీరు మెడిసిన్స్ ఇచ్చినా లైఫ్ స్టైల్ చేంజెస్ ఉంటాయా? డెఫినెట్ గా అండి. మెడిసిన్స్ అనేవి మనకు డిప్రెషన్ తగ్గడంలో, మనకు ఒక క్యాన్సర్ జబ్బుకు, ఒక షుగర్ జబ్బుకు, బీపీ జబ్బుకు ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సక్సెస్ రేట్స్ ఉంటాయో, మెయింటెనెన్స్ ఇది కూడా సక్సెస్ రేట్స్ ఆ మాత్రమే 50-60% మనం ఎఫెక్టివ్ సైజ్ చెప్తాం సైన్స్ ఎవిడెన్స్ ప్రకారం. డిప్రెషన్ అనేది ఇందాక చెప్పినట్టు మనం మల్టిపుల్ కారణాలతో కూడుకున్నామండి. ఓకే, మనం చేస్తున్నది బయలాజికల్ గా జరిగిన చేంజెస్ ని మళ్ళీ రీచేంజ్ చేయడానికి చేస్తున్న ప్రయత్నాల్లో మెడిసిన్స్ అనేవాళ్ళు. మనం ఇంకాస్త ఫ్యామిలీ యొక్క కోఆపరేషన్, ఎన్విరాన్మెంటల్ కోఆపరేషన్, వర్క్ స్టైల్, వర్క్ అండ్ లైఫ్, పర్సనల్ లైఫ్ యొక్క కోఆపరేషన్స్, ఇవి కూడా కాస్త మ్యాటర్ కావచ్చు కదా. ఈయన డిప్రెషన్ రికవరీ అయిపోయే లోపల ఈ పరిస్థితులన్నీ కూడా కోఆపరేటివ్ గా లేవు అన్న ఒక జడ్జిమెంట్ తో వచ్చేసినాం. అవును అవును. సో ఇది ఒక సూసైడ్ అనేది వెరీ కాంప్లెక్స్ బిహేవియర్. మనం ఓన్లీ డిప్రెషన్ తో ఒక్కటే సూసైడ్ అవుతున్నది కాదండి. కొన్నిసార్లు వాళ్ళ యొక్క పర్సనాలిటీ యొక్క ఇంపల్సివ్ నేచర్ తో కూడా కావచ్చు, సొసైటీ యొక్క హై అబ్యూజివ్ నేచర్ తోటి బ్రతకడానికి ఏ మాత్రం పరిస్థితులు లేవు అన్న ఒక జడ్జిమెంట్ వాళ్ళు వచ్చేసేలాగా ఒక అబ్యూజివ్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నారా, సోషల్ ఫ్యాక్టర్స్ వల్ల కావచ్చు, సేఫ్టీ ఫ్యాక్టర్స్ వల్ల కూడా కావచ్చు. సో డిప్రెషన్ ఎలాంటి కాంప్లెక్స్ కండిషన్, సూసైడ్ అనే ఒక ఎంటిటీ కూడా సపరేట్ ఒక కాంప్లెక్స్ కండిషన్. ఎస్, డిప్రెషన్ అనేది ఇది ఒక కారణంగా ఉంది అన్నప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనము 100 గంటలు చేసే మన మాటలతో చేసే పని, ఎస్ అవసరమైనప్పుడు అవసరమైన కేటగిరీ మెడిసిన్స్, సైకాట్రిక్ మెడిసిన్స్, ఇవి ఎవిడెన్స్ తో కూడుకున్నది. వీటిని మనం వెంటనే మనం రికవరీ చేయడంలో ప్రధాన భూమిక. ఇది ఒక్కటే ట్రీట్మెంట్ కాదండి, మెడిసిన్స్ ఒకటే ట్రీట్మెంట్ కాదు. కొన్నిసార్లు సైకలాజికల్ ఎడ్యుకేషన్ కొద్దిగా చిన్న చిన్న టిప్స్ కూడా ఏమో వాళ్ళకు ఒక మెస్మరైజింగ్ లా కనిపించవచ్చు. తర్వాత న్యూరో మాడ్యులేషన్ అనే ఒక ప్రొసీజర్స్ కూడా ఉన్నాయి. వీటి మెడిసిన్స్ రెస్పాన్స్ కానీ కండిషన్స్ కూడా మనం వీటిని ఒక న్యూరో మాడ్యులేషన్ అంటే మనకు బ్రెయిన్ ఏ ఏరియాస్ మన యొక్క ఎమోషన్ రెగ్యులేషన్ ని కంట్రోల్ చేస్తాయి, ఆ ఏరియాస్ మనం స్టిమ్యులేట్ చేసుకుని కొద్దిగా శక్తివంతం చేసుకోవచ్చు. లైక్ బాడీకి ఫిజియోథెరపీ ఎలాంటిదో బ్రెయిన్ కి ఒక ఎలక్ట్రికల్ యాక్టివిటీ కొద్దిగా మ్యానిపులేట్ చేసుకుంటే అవి ఉత్తేజం కావచ్చు. ఎస్, దే విల్ బి అగైన్ బ్యాక్ టు వెరీ ఈజీలీ టు నార్మల్ లైఫ్. ఇలా కూడా ట్రీట్మెంట్ గా సైకాట్రీ యొక్క సైన్స్, సైకాట్రీ న్యూరో సైన్స్ విరివిగా అందుబాటులో రావాలి, చాలా విస్తృతంగా డిస్కషన్ జరగాలి, ఎస్పెషల్లీ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో మెంటల్ హెల్త్ లిటరసీ యొక్క డిస్కషన్ జరగాలి. ఎందుకంటే మనం ఎంతసేపు ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంటున్నాము, ఇటు కాంపిటేటివ్ ఓరియంటెడ్ గా ఉండే మ్యాథ్స్, సైన్స్ ఇలాంటి సబ్జెక్ట్స్, మన యొక్క వ్యక్తిగతమైన యొక్క ప్రశాంతత ఏంటి, మెంటల్ హెల్త్ యొక్క పనితనాలు ఏంటివి, కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఫలితాలు, మెమొరీ లాంటి ఫలితాలు ఎలా ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి, మనం ఫీలింగ్స్ అనేవి ఎక్స్ప్రెస్ చేసుకోవచ్చు, వర్డ్స్ లో పెట్టవచ్చు,
వీటిని ఫీలింగ్స్ ని మనం ఇలా అడాప్ట్ అయ్యాము అన్న స్టోరీస్ మనం డిస్కషన్ జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ ఫీల్ బ్యాడ్ అన్నప్పుడు ఆ బ్యాడ్ స్టేట్ నుంచి ఈ పనులు చేశాక, గార్డెనింగ్ చేశాక, కాస్త ఎక్సర్సైజ్ చేశాక, కాస్త మ్యూజిక్ మీద సో సంథింగ్ కోపింగ్ మెకానిజమ్స్ ఒక అర్థవంతంగా మళ్ళీ నా మూడ్ ని బ్యాలెన్స్ చేసుకోగలను అన్న ఒక డిస్కషన్ జరగాలి. ఓకే ఎస్పెషల్లీ ఓకే చిల్డ్రన్స్. ఓకే సార్, ఈ పర్టికులర్గా విజయారెడ్డి కేసుకి సంబంధించి చూస్తే ఇప్పుడు మనము మీరు అన్నట్లుగా డిప్రెషన్లో ఉన్నప్పుడు సెల్ఫ్ హార్మ్ అనేది చేసుకుంటారు చాలామంది అనేది ఒక పాయింట్. కానీ పిల్లలు, చదువుతున్న పిల్లలు, అంత పెద్ద పిల్లలు, వాళ్ళని తీసుకొని కూడా వాళ్ళని కూడా హార్మ్ చేసే అంత మైండ్ సెట్ వచ్చింది అంటే ఏ స్టేజ్లో ఉంది డిప్రెషను? అసలు ఆ టైంలో వాళ్ళు అసలు ఏం ఆలోచిస్తారు? ఫస్ట్ పాయింట్ పబ్లిక్ నుంచి చెప్పేదండి, ఇలాంటి పబ్లిక్ ఫోరం లో డిప్రెషన్ ఒక ఒక నెగిటివ్ గ్లోరిఫై చేయమాక. డిప్రెషన్ అనేది చాలా మందిలో ఒక 100 మంది డిప్రెషన్ లో 80% ఆఫ్ డిప్రెషన్ మైల్డ్ టు మోడరేట్లే ఉంటుంది. ఓకే ఓకే. వాళ్ళందరూ కూడా నేను డిప్రెషన్ పైన మళ్ళీ సూసైడ్ అయిపోతానేమో, సో సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే నేను వెళ్ళేసరికి నా సివియర్ స్థితి సూసైడ్ ఆలోచన ఉంటేనే వెళ్ళాలేమో. నో, అంతవరకు వెయిట్ చేయమాకండి. మనకు ఒక 2 వారాల తరబడి 2 నెలల తరబడి డల్ అయిపోయాను, ఎనర్జీ అయిపోతున్నాను, ఇలా చెప్పిన లక్షణాలన్నీ కూడా మనకు డిప్రెషన్ లక్షణాలు హింట్ ఇస్తున్నాయి అన్నప్పుడు మనము ఈ వెంటనే అప్రోచ్ అవ్వడము, వెంటనే దాన్ని యొక్క రికవరీ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో రెండో పాయింట్ చెప్పాలంటే ఇక్కడ ఈ విషయంలో ఫ్యామిలీలో అదే ఇందా చెప్పినట్టు ఫ్యామిలీలో మెంటల్ హెల్త్ యొక్క డిస్కషన్, లిటరసీ, అవేర్నెస్ ఎంతవరకు ఉన్నది అసలైన క్వశ్చన్. రెండో పాయింట్ ఏంటంటే వీళ్ళలో ఎమోషనల్ డిపెండెన్సీ అన్నది ఏమన్నా మనకు ఒక డిస్కషన్ జరగాలి. అంటే అమ్మ యొక్క ఆనందము, అమ్మ యొక్క ఆరోగ్యము, అమ్మ యొక్క హ్యాపీనెస్ మన యొక్క ప్రవర్తన వల్ల అమ్మని మనం డిసైడ్ చేయాలి, అంటే అమ్మని హ్యాపీనెస్ పెట్టొచ్చు అన్న ఒక థాట్ కి ఎమోషనల్ గా డిపెండ్ అయినప్పుడు అమ్మ ఎటువంటి డిప్రెషన్ లో ఉండి ఏం కోరుతున్నది, ఏం చెప్తున్నది, ఓకేనా, ఒక నెగిటివ్ ప్రవర్తనని ఎంకరేజ్ చేస్తున్నప్పుడు అమ్మని కాపాడుకోవడం కానీ అమ్మ సంతోషాని కోసం మనం వనరబుల్ గా అవుతున్నామా? ఎందుకంటే ఆ విచక్షణ జ్ఞానం డెవలప్ అయ్యే ఏజ్ అండి. అవును అవును. దాన్ని హైపోథెటికల్ డిడక్టికల్ థింకింగ్ అంటాం. అంటే ఒక అనలిటికల్ థింకింగ్ డెవలప్ అయిన ఏజే. 12 ఏళ్ళు దాటాక డెఫినెట్ గా మనకు ఒక అనలిటికల్ థింకింగ్ వచ్చేస్తుంది. సో ఆ ఏజ్ పిల్లల్లో మనకు అమ్మ యొక్క ప్రవర్తన, అమ్మ యొక్క ఆరోగ్యం ఏంటిది అనేది అర్థం చేసుకోవచ్చు. మనం ఒక డిపెండెన్సీ తోటి ఒక ఏమంటే ఒక సొలిసిట్ చేయడంలో, అమ్మని హ్యాపీ చేయడంలో మా యొక్క ప్రవర్తన మెయిన్ ఇంపార్టెంట్ అన్నప్పుడు ఆమె కోరుకున్న విధంగా ఏమైనా సూసైడల్ ఒక ప్యాక్ట్ అంటాం. సూసైడ్ ప్యాక్ట్ అంటే ఒక సూసైడ్ యొక్క ఆలోచనలు ఒక కంటాజియస్ గా నాకు వచ్చాయి కాబట్టి అమ్మని హ్యాపీనెస్ చేయడం, ఆమెతో పాటు నేను కూడా చేయడం ఒక మోటివేట్ అయిపోతాయి. ఎందుకంటే సమస్య అనేది ఫ్యామిలీగా తీసుకున్నాము మనమంతా. ఈ రకంగా తీసుకున్నప్పుడు మనమంతా ఒక ఫ్యామిలీ, ఒక ఐడెంటిటీ, ఒక టుగెదర్నెస్. ఇది ఎలాంటివి? ఇవి నెగటివ్ టైప్స్. మనం ఒక సక్సెస్ ఇంకో సక్సెస్ చేసి మన ఫ్యామిలీని అప్లిఫ్ట్ చేయొచ్చు, కానీ లేకుంటే ఆ సమస్యలో మనకు సమస్యల్లో చిక్కుపోయిన ఫ్యామిలీని మనం ఇంకొక రకంగా చిక్కుపోయే రకంగా చేయకుండా మనం సొల్యూషన్ పరంగా చేస్తే మనం అప్లిఫ్ట్ చేసినట్టు. కానీ ఈ రకంగా ఆల్రెడీ నెగిటివ్ థింకింగ్ లో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, వాళ్ళ యొక్క ప్రమేయంలో డిప్రెషన్ లో ఉన్నప్పుడు మనం కూడా ఈ రకంగా ప్రోత్సాహం చేసుకుందాం, మనం అందరం కలిసి వెళ్ళిపోదాం అన్నప్పుడు ఇది కంప్లీట్ గా ఒక ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కు సిగ్నల్ ఇస్తున్నట్టున్నారు. ఓకే సార్, ఇప్పుడు మెయిన్ ఇష్యూస్ ఏంటంటే ఇక్కడ ఈ పర్టికులర్ కేసుతో పాటు దీనికి సంబంధించిన కొన్ని కేసులు కూడా విన్నప్పుడు ఢిల్లీలోనో బాంబేలోనో ఒక వ్యక్తి ఒక 10 మందిని వాళ్ళు సూసైడ్ చేసుకునేలా ప్రేరేపించి తాను సూసైడ్ చేసుకున్నాడు. ఆ డాక్యుమెంటరీ కూడా మనం చూసాము. మదనపల్లిలో ఒక 2 ప్రొఫెసర్స్ 2 ఆడపిల్లల్ని చంపేస్తే, సుత్తితో కొట్టి చంపేస్తే అరగుండు కొట్టి మళ్ళీ బతికొస్తారు అనే మైండ్ సెట్లో వాళ్ళకి అంతవరకు బాగానే ఉండి అప్పటికప్పుడు ఆ మైండ్ మారిపోయి చంపేసిన సందర్భాలు, వాళ్ళని చంపేసిన సందర్భాలు, వాళ్ళు చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇక్కడ పర్టికులర్గా వచ్చే డౌట్ ఏంటంటే మైండ్ ట్యూనింగ్ అనేది, అంటే ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తి మైండ్ని ట్యూన్ చేసి తన కంట్రోల్లో ఉంచుకోగలడా? ఇది సైన్స్ పరిభాషలో. ఇక్కడ ఏంటంటే ఆ వ్యక్తి యొక్క వల్నరబిలిటీ అంటే మనిషి కొన్నిసార్లు చిన్న మాటకు కొందరు మూడ్ ఫీలింగ్స్ ఫ్లక్చువేట్ ఎలా అవుతాయి, కొందరు పెద్ద పెద్ద సమస్యలు కూడా ఫ్లక్చువేట్ కాకుండా మేనేజ్ చేసుకోకుండా డిపెండ్ అపాన్ ద స్కిల్స్. ఇక్కడ ఏమంటే వల్నరబిలిటీ ఫ్యాక్టర్ గా చెప్పవచ్చు.
ఓకే. ఏంటి ఎటువంటి వల్నరబిలిటీ? ఇందాక ఎమోషనల్ గా డిపెండ్ అయ్యారా? ఆ పర్సనాలిటీ నేచర్ అంటే నీ యొక్క ఇతరుల యొక్క ఎమోషన్ మన యొక్క ప్రవర్తనతోటే మార్చొచ్చు అన్నప్పుడు ఓకే. ఎక్కువగా డిపెండెన్సీ రియాక్షన్స్ ఇస్తుంటారు. రెండో పాయింట్, ఒక సైకలాజికల్ కండిషన్ రాంగ్ బిలీవ్ అంటే ఇతరుల యొక్క బిలీఫ్ ని అది రాంగ్ అయినా కూడా తను కూడా షేర్ చేసుకోవడం. అంటే మిస్బిలీఫ్ ని కూడా బిలీఫ్ లో ఈయన నమ్మాడు కాబట్టి మనం నమ్ముతున్నాం. ఓకే. ఒక షేర్డ్ బిలీఫ్ లాగా అది మిస్బిలీఫే, కల్చరల్లీ, ప్రాక్టికల్లీ, సైంటిఫికల్లీ నాట్ పాసిబుల్ అయినా కూడా అది ఆ బిలీఫ్ మనం నమ్మేస్తుంది. ఎప్పుడు చూడలేదు కదా, ఒకరు చంపేసి మళ్ళీ ఇంకొక జన్మ తీసుకొని వచ్చి మళ్ళీ ఈ రకంగా ప్రయత్నం చేస్తే వాళ్ళ యొక్క ఏమంటారంటే వాళ్ళ యొక్క మోటివేటెడ్ ఏదైతే టాస్క్ ఉందో మనం పూర్తిగా ఫుల్ఫిల్ చేసినట్టు. చేయకపోతే ఈవెన్ వాళ్ళ లైఫ్ త్యాగమైనా కూడా అంత డిపెండెన్సీ నుంచి దీన్ని ఫోలే ఎడ్యూస్డ్ అనే ఒక కండిషన్, సైకలాజికల్ కండిషన్ పేరుగా మనం చూస్తాం. కొన్నిసార్లు దీన్ని సూసైడల్ బిహేవియర్ ని సూసైడల్ ప్యాక్ట్ అంటాం. అంటే కంబైన్డ్ గా వీళ్ళ యొక్క సూసైడల్ ఆలోచనని ఒక మోటివేటెడ్ టాస్క్ ఫీల్ అవుతారు. అంటే వీళ్ళు ఇప్పుడు మనం ఇక్కడ ఈ టాస్క్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఢిల్లీలో కొరియన్ గేమ్స్ ఆడుతూ వాళ్ళు టాస్క్ రిలేటెడ్ గా గేమ్స్ ని వీళ్ళు ఒక అడాప్ట్ అయిపోయారు. ఎక్సెసివ్ గా ఆడడం వల్ల బ్రెయిన్ ఎప్పుడైతే టాస్క్ అంతకన్నా మనం ఫెయిల్ అయిపోయాము, ఈ టాస్క్ ఫెయిల్ అయిపోయాం అంటే వర్చువల్ గా అంటే వర్చువల్ అంటే మీన్సే విత్ ఇన్ ద గేమ్ లో నీకు ఒక ర్యాంక్, నీకు ఒక లెవెల్ ఇచ్చిన తర్వాత మనం అందరం ఒక లెవెల్, మనం ఈ లెవెల్ లో అచీవ్ మనం చేయాల్సిన పని చేయలేదంటే వీఆర్ ద బెస్ట్. ఈ లెవెల్ నుంచి మనం పడిపోయామంటే అవర్ మీనింగ్ లెస్ ఆఫ్ అవర్ ఎగ్జిస్టెన్స్. దేంట్లో గేమ్ లో రిపీటెడ్ గా ఆడడం వల్ల బ్రెయిన్ ఎంతగా ఫెటిగ్ అయిపోయిందంటే రిపీటెడ్ గా ఎక్సెసివ్ గా ఆడడం వల్ల డోపమిన్ అనేది ఫెటిగ్ అయిపోతుంది. ఫర్దర్ రియల్ లైఫ్ లో ఉండే రిలేషన్షిప్ నమ్నెస్ వచ్చేస్తుంది, తక్కువ మాట్లాడేస్తారు, తక్కువగా చూపు కలవరలు, కాంటాక్ట్ కూడా చాలా తక్కువ అయిపోతుంది, తక్కువ చూపిస్తారు ఫ్యామిలీ మెంబర్స్ తో. రియల్ లైఫ్ లో ఉండే అకాడమిక్ గోల్స్, ప్రాక్టికల్ గోల్స్, ఆ గేమ్స్ కన్నా ఈ ప్యాసివ్ గా వీళ్ళు ఒక ఏదో ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నామన్న ఒక థాట్ లో ఉంటారు. ఎప్పుడైతే ఈ టుగెదర్ గా ఆడే ఈ గేమ్స్ లో వీళ్ళు ముగ్గురు ఇద్దరు సిస్టర్స్ టుగెదర్ గా ఆడుతున్నప్పుడు వీళ్ళు ఒక ర్యాంక్ అచీవ్ కాలేదు అన్నప్పుడు వీళ్ళకి ఒక ఈ ప్రాక్టికల్ ఇంకొక టాస్క్, నువ్వు పోయి వేస్ట్, నువ్వు చనిపో అన్న ఒక గైడెన్స్ ఇచ్చినప్పుడు దాన్ని మొబిలైజ్ చేయడం, వనరబుల్ అయిపోవడమే. సో ఈ రకంగా సూసైడ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎంత వీళ్ళు అడిక్షన్ యొక్క సివియారిటీ పెరిగే కొద్దీ మనలో సూసైడల్ థింకింగ్ అండ్ బిహేవియర్ కూడా ఈ గేమింగ్ అడిక్షన్స్ పెరుగుతున్నట్టు చూస్తుంటాం. అవును. ఓకే, ఇప్పుడు ఈ థెరపీ విషయానికి వస్తే చాలా మంది మీ దగ్గరికి పేషెంట్స్ వస్తూ ఉంటారు. మేబీ చనిపోవాలి అన్న ఆలోచన రాకపోయినా మోడరేట్ గా మైల్డ్ గా ఉన్న వాళ్ళు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు కొన్ని థెరపీస్ వాళ్ళకి ఇస్తారు కదా. సో ఆ థెరపీస్ లో అసలు ఏం చెప్తారు సార్ వాళ్ళకి? అంటే ఉన్నవే చెప్తారా, లేకపోతే వాళ్ళు ఒకవేళ మీరు ఇప్పుడు బ్రెయిన్ ట్యూనింగ్ అన్నారు కదా, నెగటివ్ కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతారా, పాజిటివ్ కి తక్కువ టైం పడుతుందా వాళ్ళకి అట్రాక్ట్ అవ్వడానికి? ఆల్రెడీ తను ఒక జడ్జిమెంట్ లో ఒక బాధ, ఒక ఫీలింగ్ లో ఉన్నప్పుడు మనము తన బాధని జరిగిన డెవలప్మెంట్ మనం అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇంపార్టెంట్. ఓకే. ఎప్పుడైతే నా యొక్క సమస్య, నా యొక్క లైఫ్ స్టైల్లో, నా యొక్క లైఫ్ విధానంలో జరుగుతున్న చేంజెస్ ఏంటివి, అవి ఎలా ఇక్కడ దాకా దారి తీసాయి, ఈ దారి తీయడంలో నీ యొక్క స్కిల్ లేకపోవడం, నువ్వు సరిగా మేనేజ్ చేయలేదు, ఇలాంటి జడ్జిమెంట్ వద్దు. అప్పటికప్పుడు నువ్వు ఇలా చేసి ఉండకూడదు, ఇలా చేయొచ్చు కదా, అప్పుడే నువ్వు ఎందుకు చేయలేకపోయావు, ఇలాంటి సజెషన్స్ కూడా నువ్వు వద్దు స్టార్టింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డెవలప్ అయిన కండిషన్ వితౌట్ జడ్జిమెంట్ గా ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలి. స్కిల్ డెవలప్మెంట్ అనేది ఒక రోజు జరిగేది కాదు. ఫస్ట్ తను ఒక గ్రేవ్ కండిషన్ లో ఉన్నాడు, ఒక డిప్రెషన్ అయిన కండిషన్ లో ఉన్నాడు, డౌన్ అయిపోయాడు. ఇప్పుడు తన సజెషన్స్ తో మనకు మార్పులు అనేది వెంటనే జరగకపోవచ్చు, తనలో స్కిల్ డెవలప్ కాకపోవచ్చు. లెట్ మీ వెయిట్. సో ఫస్ట్ తన యొక్క కండిషన్ ని అండర్స్టాండ్ చేసుకున్నాక తన యొక్క బలాలు బలహీనతల్లో మనం బలాలు ఎన్ని పెంచొచ్చు, ఫ్యామిలీని కొద్దిగా అండర్స్టాండబుల్ గా చేయడం ఈ కండిషన్ యొక్క. ఓకే, దెన్ వాళ్ళు క్రిటికల్ కామెంట్ ఇవ్వడం తగ్గించడం స్టార్ట్ చేస్తారు. లేదంటే నువ్వు సరి చదవలేదు అందుకోసం ఫెయిల్ అయిపోయావు, సో దెన్ అగైన్ ద ప్రెజర్, కామన్ మాటలు ఇవన్నీ. సో దట్స్ వై ఒక జడ్జిమెంటల్ మాటలు లేకుండా ఆ పిల్లవాడి యొక్క బలాలు అనేది ఇప్పుడు జడ్జిమెంట్ చేయకూడదు, ఫస్ట్ ఇంప్రూవ్ చేయడం ఇంపార్టెంట్. సో వీటిని అవసరమైనప్పుడు ఒక కేటగిరీ అనుకుంటాం,
డిప్రెషన్ యొక్క కేటగిరీ మనం ఇన్ని సిమ్టమ్స్ జత చేరిస్తేనే ఓకే ఇన్ని వారాల తరబడి ఉంటేనే మనం మెడికల్ గా క్వాలిఫై అవుతాం ఇది డిప్రెషన్ అనే కండిషన్. చిన్నపాటి చెప్పి మనం న్యాచురల్ ఈరోజు డౌన్ లో ఉన్నాను, ఈరోజు డిప్రెషన్ లో ఉన్నాను, అవి ఇట్స్ నాట్ డిప్రెసివ్ డిజార్డర్. డిప్రెసివ్ డిజార్డర్ కొంత ఒక క్వాలిఫై క్రైటీరియా ఉంది. ఓకే ఓకే సో ఇవి అయినప్పుడు వీటికి సంబంధించిన మెడిసిన్స్, వీటికి సంబంధించిన సజెషన్స్ ఎస్ కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అయ్యాక తన వినదగే స్థితిలో ఉన్నప్పుడు మనం ప్రామినెంట్ గా రికగ్నైజ్ చేయొచ్చు ఏ ఏరియాస్ కామన్ గా వాడుతున్నాడు. ఇవే కొన్ని మూడుకు దారి తీస్తున్నాయి. తన బిలీఫ్ సిస్టమ్ లో మార్పులు చేయాలా, ఆలోచన యొక్క ట్రాపింగ్ మనం కరెక్షన్ చేయాలా, ఎలాంటి ఆలోచన విధానానికి అలవాటు పడ్డాడు ఈయన, మనం ఏమైనా డిస్కస్ చేయగలిగితే అవి తీసుకునే స్థితిలో అతను ఉండగలిగినప్పుడు, అవి నార్మల్ స్థితి చేరుకున్నప్పుడు కొద్దిగా ఇలాంటి మనం డిస్కషన్ పెట్టవచ్చు. దీన్నే సిబిటి టెక్నిక్స్ అంటాం. ఓకే ఓకే ఇంకా సార్ కంటిన్యూ. సో ఇలాంటి ట్రీట్మెంట్ తో పాటు కొన్నిసార్లు మనకు అగ్రెసివ్ గా ప్రెగ్నెన్సీ టైమ్స్ లో ఉంటాం, ఓల్డ్ ఏజ్ టైమ్స్ లో ఉన్నప్పుడు మనకు మెడిసిన్స్ యొక్క వాడుక మనకు ఎక్కువ డోస్ పోవడానికి ఛాన్స్ లేదు, బట్ డిప్రెషన్ సివియర్ గా ఉంది, మనం న్యూరో మాడ్యులేషన్ ప్రొసీజర్స్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈసీటీ లాంటి ప్రొసీజర్స్ కూడా ఎంత సివియర్ డిప్రెషన్ అయినా కూడా కాస్త మనకు డిప్రెషన్ సూసైడల్ థింకింగ్ లాంటి బిహేవియర్ దాకా వచ్చినప్పుడు కూడా మనకు ఈసీటీ లాంటి ఎలక్ట్రో కన్వర్సివ్ థెరపీ అంటాం, పరిభాషలో షాక్ ట్రీట్మెంట్ అంటాం. ఇలాంటి ట్రీట్మెంట్ కూడా ఎవిడెన్స్ తో కూడుకున్నట్టు. మనకు అప్పటికప్పుడు చెప్పే మాటలతో మనం మార్పు చేయలేదు. ఇలాంటి ట్రీట్మెంట్స్ మనం బయలాజికల్ గా బ్రెయిన్ మళ్ళీ రీసెట్ చేసుకోవాలి. ఓకే ఓకే ఇప్పుడు బ్రెయిన్ లో కెమికల్స్, మనము ఆ కెమికల్స్ వల్లే మనకి కొంతమంది చెప్తూ ఉంటారు సార్, ఈ రోజు నాకు ఎందుకో తెలీదు అసలు చాలా హ్యాపీగా ఉంది, రీజన్ లేదు నా దగ్గర, రీజన్ లేదు కానీ చాలా హ్యాపీగా ఉంది అంటారు. కొందరు అసలు రీజన్ లేదు ఎందుకో మూడ్ ఆఫ్ అయింది అని చెప్తూ ఉంటారు కదా. సో ఈ కెమికల్ ఈ సైకాలజీ భాషలో హ్యాపీ హార్మోన్ అని చెప్తూ ఉంటారు కదా, కొన్ని పనులు చేస్తే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, మైండ్ హ్యాపీగా ఉంటుంది అని చెప్పేసి. సో ఆ హ్యాపీ హార్మోన్స్ న్యాచురల్ గా తీసుకోవాలి అంటే ఎలా చేయాలి సార్? మనకు నేచర్ ఆఫ్ ద మన ఎగ్జిస్టెన్స్ లోనే ఉందండి. మనకు చిన్నపాటి ఎక్సర్సైజ్ చేసిన, ఆకలిలో ఉన్నప్పుడు తినేది, మనం మంచి క్వాలిటీ ఆఫ్ న్యూట్రిషన్ తీసుకున్నా, లేదంటే మన యొక్క సెన్సేషన్స్ ఉంటాయి కదండి, లైక్ టచ్, హియరింగ్ కెపాసిటీ, విజన్ కెపాసిటీ, వీటితోటి మనం విజువలైజ్ చేసే ఒక స్ట్రక్చర్ఫుల్ గా మనం వినే వాయిస్ గానీ, మ్యూజిక్ గానీ, చూసే క్రాఫ్ట్ గానీ, డ్రాయింగ్ గానీ, సో ఎనీ మొడాలిటీస్ మనలో హ్యాపీనెస్ నింపుగలుగుతాయి. అడాప్ట్ అయ్యాము. కొందరు వాకింగ్ చేస్తే హ్యాపీనెస్ కావచ్చు, కొందరు ఎక్సర్సైజ్ యోగా చేస్తే హ్యాపీనెస్ కావచ్చు, మెడిటేషన్ చేస్తే హ్యాపీనెస్ కావచ్చు. యూ కెన్ సెలెక్ట్ ఎనీ వన్, దెర్ ఇస్ నో హార్మ్ థింగ్. ఓకే అన్నిటికీ హుక్ కావాల్సిన అవసరం లేదు. అన్ని మనం ఇది ఒక ట్రై చేసాం, ఇది కాలేదు, ఐ డోంట్ గెట్ ఇట్ అని ఎదుటి వాళ్ళు చేశారు కదా అని మనం చేయాల్సిన అవసరం లేదు. యు నో యువర్ బాడీ, యు నో యువర్ టేస్ట్, యు నో యువర్ ఇన్నర్ హ్యాపీనెస్ థింగ్స్ దేంతో వస్తున్నాయి. యూ కెన్ ఇంక్రీజ్ యువర్ రేంజ్ ఆఫ్ ఆప్షన్స్. ఒకటే సెలెక్ట్ చేసుకోవద్దు. సమ్ టైమ్స్ ఆ ఒకటి సాధ్యం కాకపోయినప్పుడు సంథింగ్ అంటే నాకు వేరే చాయిస్ లేదనుకో చేసుకోవద్దు. హ్యాపీనెస్ అనేది మనకు కంప్లీట్ గా మన సాడ్నెస్ కి ఏదో ఆపోజిట్ గా చూడవలసిన అవసరం లేదు. ఒక డిఫరెంట్ న్యాచురల్ ఎమోషన్, ఇది ఉంటది, ఇది ఉంటది. సో ఫియర్, ఫీలింగ్, యాంగ్జైటీ, టెన్షన్, భయం, ఇవన్నీ కూడా న్యాచురల్ ఫీలింగ్స్ అని. కరెక్ట్. సో మనకు దప్పిగా అయినప్పుడు, ఆకలి అయినప్పుడు, మనకు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక మంచి ఒక ఆపోజిట్ జెండర్ పర్సన్ తో మనం అట్రాక్ట్ కావాలన్న ఒక టెండెన్సీ గానీ, ఓకే ఒక రకంగా బాడీని ఫిట్ చేసుకోవాలన్నప్పుడు, ఫిట్ గా ఉంది అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు కానీ, సంథింగ్ ఇవన్నీ కూడా న్యాచురల్ గా వచ్చే ఒక ప్లెజర్ తో కూడుకున్న వెల్నెస్ ఫీలింగ్స్. ఓకే 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 డిప్రెషన్ అనేది ఎప్పుడు కూడా గమనించండి, కొన్ని రోజుల తరబడి మిమ్మల్ని ఇదే మూడ్ లో మనం ట్రాప్ అయిపోతున్నాం. అవును అవును నిద్ర, ఆకలి, మన ఎనర్జీ లెవెల్స్, మన కాన్సన్ట్రేషన్, మన ఫోకస్ కొన్ని వారాల తరబడి కొద్దిగా మార్పులు కనిపిస్తున్నాయా? డిస్కషన్ చేయండి. దగ్గరలో ఉన్న సైకాట్రిస్ట్ తెచ్చుకోండి. డోంట్ బి షై. అది కాంప్లెక్స్ అయ్యేంత వరకు వెయిట్ చేయమాకండి. అవును అవును ఇంకా న్యూస్ లో ఎక్కాల్సిన అవసరం కూడా లేదు. కరెక్ట్ కరెక్ట్. ఓకే లైఫ్ అనేది లైఫ్ అనేది ఓన్లీ వన్ టైం. కరెక్ట్. నాట్ దే ఇంకొక ఆప్షన్ ఇవ్వదు మనకు ఇక్కడ నుంచి మనం వదిలి వెళ్ళాక. అవునా కదా? ఉన్నప్పుడే వీ హ్యావ్ టు బి పర్సీవ్. అది సంతోషమైన, బాధ అయినా, లెట్ మీ డిస్కస్, లెట్ మీ షేర్, లెట్ మీ హెల్ప్ అవుట్. ఓకే. అండ్ ఫైనల్ గా ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, మనకి ఏం కావాలో మనకు తెలుస్తుంది అని. చాలా మంది ఏం చేస్తారంటే డిప్రెషన్ లో ఉన్నామని వాళ్ళకే తెలియకుండా
ఎప్పుడు నిద్రపోవడమో లేకపోతే ఏం చేయాలో తెలియకపోవడమో, వాళ్ళకి అసలు ఏం చేస్తే నేను బయటకు వస్తాను అనేది కూడా వాళ్ళకి దారి తెలీదు చాలా మందికి. అసలు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలన్నా నాకు భయం వేస్తుంది. మీరు అన్నట్టుగా జడ్జిమెంటల్ సొసైటీ ఎక్కువ ఉంది. ప్రతి చిన్నదానికి జడ్జ్ చేసేసి నువ్వు ఇంతే అని చెప్పడం. సో బయటకి చెప్పలేని వాళ్ళు, వాళ్ళలో వాళ్ళే బాధపడుతున్న వాళ్ళు, సెల్ఫ్ టెక్నిక్స్ ఏమైనా ఉన్నాయా సార్? చాలా మంది మెడిటేషన్ చేయమంటారు, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయమంటారు, అవి కూడా వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయలేరు. ఎస్ సి అండి, ఇప్పుడు మనకు కంపారిటివ్ వెస్టర్న్ వరల్డ్ తో పోలిస్తే మన యొక్క ఇండియన్ వరల్డ్ వెరీ కాస్త కంబైన్డ్ ఫ్యామిలీస్, రూరల్ ఫ్యామిలీస్ అనుకుంటాం, కానీ అర్బనైజేషన్ ఫాస్ట్ గా అయిపోతుంది, కల్చరల్ చేంజ్ వచ్చేసింది, కల్చరల్ షిఫ్ట్ అయిపోతున్నాం, అవునా? సో ఇటువంటి టైంలో పర్సనల్ గా నువ్వు నీకున్న అవేర్నెస్ ఆఫ్ లైఫ్ స్టైల్ ఒకసారి క్రియేట్ చేసుకోండి. ఓకే, దీంట్లో కొంత స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ అయిపోతున్నాం అన్నప్పుడు కాస్త మీరు రిలాక్సింగ్ యాక్టివిటీస్ కొద్దిగా యాడ్ చేసుకోండి, నేచర్ తో గడపండి, కాస్త వెరీ ఇంపార్టెంట్ సోషల్ కనెక్టెడ్నెస్ పెంచుకోండి. నీ వర్క్ తో బిజీ మించి నువ్వు ఇంకా సమ్టైమ్స్ ఐసోలేషన్ అండ్ టేకింగ్ రెస్ట్ ఈజ్ నాట్ ఏదో మనం రెస్ట్ తీసుకున్నాము అంటే కన్నా ఏదో ప్రొడక్టివిటీ నుంచి మనం తప్పుకున్నట్టు కాదు. ఓకే, మనం రెస్ట్ తీసుకుంటున్నామంటే సంథింగ్ మనకు ఒక గిల్ట్ ఫీలింగ్ డెవలప్ అవసరం లేదు. ఏదో అంటాం చూడండి, స్లీపింగ్ గిల్ట్ అంటాం. సో స్లీప్ పోయినంత మాత్రం గిల్ట్ అయిపోవడం అవసరం లేదు. మనం రన్నింగ్ రేస్ మిషన్ ఏం కాదు, కంటిన్యూస్ గా త్రూ అవుట్ ద నేచర్. అదే అంటే రాత్రి ఇన్ని గంటలే పడుకున్నాను, ఇంతవరకు వర్క్ చేశాను, రాత్రి ఇక్కడ దాకా నుంచి ఇక్కడ దాకా పని చేశాను, ఇది ఒక గ్లోరిఫై అయిపోవడం. హార్డ్ వర్క్ ని గ్లోరిఫై చేసుకున్నప్పుడు, రెస్ట్ ని మినిమైజ్ చేసుకున్నాం అన్నప్పుడు నీకు నెక్స్ట్ దొరికేది ఏంటంటే బర్న్ట్ అవుట్. ఎప్పుడోసారి ఎగ్జాస్ట్ అయిపోతాం, ఫిజికల్ ఎమోషనల్ ఎగ్జాస్ట్ అయిపోతాం. ఓకేనా, మనం వీఆర్ ద హ్యూమన్ బీయింగ్స్, వీఆర్ నాట్ రోబోస్. మనకంటూ కొంత ప్రతి దానికి కూడా ఒక రిథమ్స్ ఉంటాయి, కొంత క్యాపబిలిటీస్ ఉంటాయి, కొంత కెపాసిటీ మాత్రం ఉంటుంది. బియాండ్ దట్ విల్ బి ఫెటిక్. సో అది అవేర్నెస్ పెంచుకుంది. సోషల్ కనెక్టెడ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇందా చెప్పినట్టు ప్రాబ్లం వచ్చింది, చిన్న ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం, నలుగురితో షేర్ చేసుకున్నప్పుడు నా పర్స్పెక్టివ్ లో అది ప్రాబ్లం చూసా, ఏమో ఇంకోని పర్స్పెక్టివ్ లో న్యూట్రల్ చూసినప్పుడు వాడు ఇంకో సలహా ఇవ్వచ్చేమో, సొల్యూషన్ దొరకొచ్చేమో, దాంట్లో సొల్యూషన్ కూడా ఉండొచ్చేమో. ఆ సలహాలో ఆ సొల్యూషన్ ప్రకారంగా చేసుకున్నప్పుడు మనకు ఆ కనెక్టెడ్నెస్, అరే పలానా కూడా నాకు తెలుసు, నువ్వు అందరిగా వెళ్ళు, పలానా సమస్య వచ్చింది, పలానా లాయర్ దగ్గర వెళ్ళు, పలానా పోలీస్ దగ్గర వెళ్ళు, పలానా. సో ఆ చెప్పే సజెషన్ వల్ల కాన్ఫిడెన్స్ రావచ్చేమో, నువ్వు అన్ని రోజులు ఉన్న నెగిటివ్ ఫీలింగ్ మూడ్ నుంచి నువ్వు బయటపడవచ్చేమో. షేర్ యువర్ థాట్స్, షేర్ విత్ కనెక్టెడ్ పీపుల్. కనెక్టెడ్ కూడా ఆ కనెక్టెడ్నెస్ అనేది మీ అపార్ట్మెంట్ లో పర్సనా, మీ వీధిలో పర్సనా కాదు, వెదర్ యూ యూజ్ యువర్ కల్చర్. మన కల్చర్ లో మన కనెక్టెడ్నెస్, మన ఫ్యామిలీస్ ఉన్నాయి, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉన్నాయి, మన బంధుమిత్ర వర్గం ఉన్నాయి, ఏదో క్యాస్ట్, రిలీజియన్, కంట్రీ, వాట్ ఎవర్ నేషన్. ఒకసారి సంథింగ్ వేరే నేషన్ లో ఉన్నావు, మన ఇండియన్ అనేసరికి ఒక క్లోజ్నెస్ వచ్చేస్తుంది. సంథింగ్ ఏదో అరే మన తెలుగు మాట్లాడే వ్యక్తి వచ్చాడు, అప్పుడు ఏం చూడవు క్యాస్ట్, సంథింగ్ కనెక్టెడ్నెస్. సో కనెక్టెడ్నెస్ టు యువర్ సొసైటీ పీపుల్స్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఫ్యామిలీ అనేది ఒక సొసైటీ, ఒక యూనిట్ లాంటిది. మనం మనస్పర్ధలు అనేవి చిన్నపాటి సజెషన్స్, కొన్నిసార్లు ప్యాసివ్ అగ్రెసివ్ గా మాట్లాడకుండా ఉండడం, మనస్పర్ధలు అవ్వడం, వెరీ నేచర్. మన డెవలప్మెంట్ లో ఆ ఇండిపెండెన్స్ డెవలప్ అవడంలో కొద్దిగా డిఫరెన్స్ ఉన్నప్పుడు ఇండిపెండెన్స్ డెవలప్ అవుతుంది. ఇప్పుడు డిపెండ్ అయిపోయినప్పుడు దేర్ ఇస్ నో ఇండిపెండెన్స్. సో ఫ్యామిలీలో డిస్కస్ చేయండి, అవుట్ సైడ్ ఫ్యామిలీలో మీకు సాధ్యమైతే డిస్కస్ చేయండి. ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడుతున్నాయి, అయినా మనకి ఇన్ని కూడా ఐ కాంట్ ఏబుల్ టు మూవ్ బియాండ్ అన్నప్పుడు, వై నాట్ యూ రీచ్ సైంటిఫికల్ హియరింగ్, సైకాట్రిక్, న్యూరో సైన్స్. ఇటువంటి యొక్క ప్రవర్తన డిసైడ్ అయ్యే మనస్సుని సపరేట్ ఒక విభాగం, అది లైక్ కార్డియాలజీ ఇలాంటి సైకాట్రిక్, న్యూరో సైన్స్ విభాగం. యూ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దెమ్.